ఇది సంగతి. మనం ఇవాల్టి ఇది సంగతిలో కేతిరెడ్డి మాట్లాడిన మాటలను కొంత అంటే క్షుణ్ణంగా ఒక ముక్కలో చెప్పుకోవాలంటే, ఆయన వివరణ ప్రజలకి 100% అర్థమయ్యేటట్టుగా మాట్లాడారు. ఇవాళే కాదు, కేతిరెడ్డికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి వివరణను 100% అర్థమయ్యేటట్టుగా మాట్లాడతారు. అయితే నాకు ఆయన ప్రజెంటేషన్ ఇవాళ నచ్చింది ఏంటంటే, పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రజెంటేషన్ ఎంత సూపర్ డూపర్గా ఉంది అంటే, ఒకటి చెప్పారు, ఎదురుగా అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని గెలవలేము అని చెప్పి ముందే తెలుసు. తెలిసిన మరుక్షణం నుంచి వాళ్ళు చేస్తున్న అటాక్స్ ఎలా ఉన్నాయంటే, మీడియాను వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు. అదొక దరిద్రం. ఏంటి, మీడియా వక్రీకరించి మాట్లాడడమే ఒక ఏమంటారు, ఒక ఆయుధంగా, ఎదురుంగోడికి ఆయుధంగా మారింది. అదొక దరిద్రం అనే పదాన్ని వాడారు. చాలా బాగుంది. రెండవది, పార్టీ పుట్టినప్పటి నుంచి, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి, వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టడమే ఒక శ్రీకృష్ణుని ఏమంటారు, శ్రీకృష్ణుడి జన్మస్థానంలో పుట్టినట్టుగా, అంటే ఒక జైలులో పుట్టినట్టుగా భావించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ భావన అంటే ఎందుకు, శ్రీకృష్ణుడు ఎట్లయితే తను ఎంటైర్ లైఫ్ కొన్ని వాళ్ళ మేనమామ ద్వారా కావచ్చు, కన్న తండ్రి ద్వారా కావచ్చు, పుట్టగానే ఎన్నో సమస్యలని తను ఎట్లయితే ఛాలెంజెస్ని ఫేస్ చేసిండో, సేమ్ ఛాలెంజెస్ వైఎస్ఆర్సీపీకి మరియు జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తాయనే విషయాన్ని చాలా వివరించి చెప్పారు. అంటే ఇలా వివరించి చెప్పడము అవసరం ప్రజలకి. ఏం అవసరము అంటే, మంచేదో చెడేదో నిర్ణయించుకోవాల్సింది వాళ్ళే. విషయాన్ని వివరించిన తర్వాత ఇవాళ సోషల్ మీడియా అవనివ్వండి, ఇంకే మీడియా అవనివ్వండి, ప్రతిదీ, ఇప్పుడు నేను చేస్తున్న వీడియో ఉంది ఉదాహరణకి, ఇది నచ్చితే ఇది నిజమైతే దీన్ని తప్పకుండా ఫాలో కావాల్సిందే. ఎవరైనా, మీరైనా ఫాలో కావాల్సింది, నేనైనా ఫాలో కావాల్సింది. నిజమా కాదా అనే విషయాల్ని చెప్పడానికి ఈ అవకాశం కల్పించిన సోషల్ మీడియాకి ఈ సందర్భంగా థ్యాంక్స్. మరి ఇన్ని మీడియా ద్వారా తెలిసినా కూడా ఎదురుగా వాళ్ళకి, అంటే అపోనెంట్స్కి, మీడియానే బ్రహ్మాస్త్రంగా మారింది. ఈ మీడియాను నమ్మి చేస్తున్న ఎవరైతే ఇల్లిటరేట్ పీపుల్ అనొచ్చు, అమాయకపు జనాలు అనొచ్చు, లేదా హ్యామర్ అవుతున్న ప్రజలు అవ్వచ్చు, లేదా మంది మాటలు విని అనే ఒక పదం ఉంది కదా, అలాంటి ప్రజలు అవ్వచ్చు, ఇంకా పెరుగుతున్నారు, తగ్గట్లేదని అదొకటి మాత్రం బాధగా ఉంది. ఈ క్షణం నుంచైనా లేదా ఇంకొన్నాళ్ళు కొంచెం నేర్చుకొనైనా ఓర్చుకొనైనా ప్రజలు నిజమేంటో తెలుసుకుంటే బాగుంటుందని ఇది సంగతి ద్వారా ఈరోజు ఈ పూట నేను మాట్లాడడానికి ముందుకొచ్చాను.